హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే చాలా రోజులు అయ్యింది, చాలా రోజులు అంటే చాలా రోజులు కాదు, ఒక 20 days అవుతుంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయక. ఇక నేను సరే క్లీన్ చేస్తా అని క్లీన్ చేస్తున్న అప్పుడే ఈయన వచ్చిండు. వీడియో అయితే కొంచెం తీసిండు, ఇక ఆవు పాలు తీసుకొని వచ్చిండు వేడి చేయండి. ఇక నేను అన్న కొంచెం ఆగొచ్చు కదా, ఒక 2 minutes ఆగు, ఫ్రిడ్జ్ మొత్తము క్లీన్ చేసినాక. ఇక రేషన్ కూడా అయిపోయిన ఉండే ఇంట్లో. సరే ఇవన్నీ అన్నారు, సాయంత్రం వచ్చినాక తెద్దాంలే అంటే సరే. అలాగే వినాయక చవితి వస్తుంది కదా, మళ్ళీ ఫుల్ ఉంటే మాత్రము తోమడానికి ఉండదని అన్ని డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకొని ఆ చిన్న చిన్న సెల్ఫ్లో అయితే ఈరోజు అయితే దులుపుకున్నా. నాకు దులిపినాక ఏంది, అయ్యో ఇవాళ మంగళవారం కదా అని అయితే గుర్తొచ్చింది. ఇక ఈయన 5 o'clock వరకు అయితే ఇంటికి వచ్చిండు. మేమైతే ఎప్పుడు ఇక్కడ మిరాల్ మండి దగ్గర అయితే అన్నీ ఒకటేసారి తీసుకుంటాము. 2 monthsకి ఒకసారి రేషన్ అయితే ఇంట్లో సామాన్లు, అంటే కొంతమంది రేషన్ అంటారు, కొంతమంది ఇంట్లో సామాన్లు అంటారు. నేనైతే ఇంట్లో రేషన్ అని అంట. ఇక ఈయన వచ్చేసి నేను అక్కడ సౌదాలు రాపిస్తుంటే ఈయనేమో వీడియో తీస్తుండు. మిరాల్ మండి ఇట్లా ఉంటుందనేమో వీడియో తీసి ఇంటికి వచ్చినాక ఇక ఇవైతే మా ఇద్దరికే ఇన్ని అయితే, ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇంకెంత ఖర్చు అవుతుందో కదా. మాకు వచ్చేసి 3500 అయితే అయ్యింది ఈ మంత్కే, అంటే 2 months వస్తుంది మాకు. ఇక అంటుండు, ఏందే కొబ్బరి నూనె ఇంత తీసుకున్నావు అంటే, అవును 1/2 kg తీసుకున్నాను. ఇక రేపు బెల్లం వేసినావా? ఐ వాంట్ బెల్లం 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 బెల్లం. నాకు బెల్లం పాలు నైట్కి ఏం తిన్నా తినకపోయినా ఇవి కడుపు నింపుతాయి. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. ఇది తప్పితే ఇంకా ఏది ఎక్కువగా ఆశించను. సో ఫ్రెండ్స్, నా లైఫ్లో అయితే ఇలానే ఉంటుంది, కొత్తగా ఏముండదు అని అనిపిస్తుంది. వరలక్ష్మి అక్కడ గుడిలో ఉట్టి కొడుతున్నారు. కృష్ణాష్టమి నిన్న అయింది కదా. సో ఈరోజు అయితే ఇట్లా చెట్టు అడ్డం వచ్చింది, చెట్టుని పక్కన జరమని జరసేపు తీసిరా. చెప్పు, నువ్వేమో చేస్తావు అన్నావు అప్పుడు, చిన్నప్పుడు ఏం చేసినావు అమ్మా నువ్వు? ఏం చేసినావు? కొట్టలేదు నేను. అబ్బా, లేడీస్ ఎవరైనా కొడతారా? ఎవరైనా కొట్టచ్చా? అయ్యో, చిన్నపిల్లలందరికి ఒక్కొక్కటి, పెద్దలకు ఒక్కొక్కటి ఉంటుండే. నువ్వు ఎన్నోసారి కొట్టినావు? కృష్ణాష్టమి రోజు కొడితే మా ఇంటి దగ్గర వినాయక చవితికి కొడతారు. వినాయక చవితి 7 days అయినా 5 days అయినా అన్నదానం పెడతారు కదా, అవును, అప్పుడు కొడతారు. ఓహో, ఆ ఉట్టి చూడనికే మా మమ్మీని మా డాడీని బతిమాలాడే. ఎందుకంటే మేము 8-8:30 వరకు వండుకుంటాం. అదే అదే ఉట్టేది 9:30, 10:30 కొడుతుండే. అప్పుడు గేట్ ఉండకపోతుండే. ఏం చేస్తుండే, లేదు మమ్మీ పోతామంటే మా డాడీ వండుకుంటుండే, మా మమ్మీ సరే పోండి అని పంపిస్తుండే. మా చిట్టక్క ఉంటుండే, చిట్టక్క పెళ్లి కానప్పుడు ఇల్లు తీసుకొని సరే అని బోరింగ్ కాడికి నిలబడితే ఏం దొరికిందే మోక. ఉట్టి కొట్టే కాడ ఉట్టి ఉంటుందా, వాటర్ వేస్తారు, అన్నీ పచ్చడి వేసుకొని మా మమ్మీ ఏడదిడితే అని భయపడుకుంటూ వస్తుండే. మా మమ్మీ ఏమనకపోతుండే. మా డాడీ చూస్తే మా డాడీ అయితే ఇంకా హైలైట్ ఏంది తెలుసా, పోయిన ఒక 1/2 గంటకే అయినా మమ్మీ సోనా ఏం టైం అయితే నడు అంతే. ఆశలన్నీ అలా కొట్టకుండా సరే అలిగి అనుకుంటుండే. మా మమ్మీ ఏమనకపోతే పొద్దుగా లేపుతుండేనా చాయ్కి? పొద్దున నార్మల్ అవుతుండే, రాత్రి ఏదో ఏదో అంటుండే, పొద్దున అంటుండే, ఈ డాడీ అంటుండే. అబ్బా, మీ డాడీ గురించి ఇంకేమని చెప్తావు? ఇప్పటికైనా అంతే మా డాడీ.
మొన్న వచ్చి మొత్తుకుంటుండే, ఎట్లా మొత్తుకుంటుండే? అప్పుడే మొత్తుకుంటాడు, అప్పుడే నవ్వుతాడు. ఫోన్ చేసిండా? ఈ టైంకి చేస్తుండే 8:30కి. మనం జల్లి తిన్నాం. అవును, ఈ మధ్య ఎందుకు నువ్వు టైంకి తింటలేవు? 7:30కి మనం తిండి కదా. నవ్వుతారు. మరి ఇంకెప్పుడు ఎప్పుడు తింటే డైజెషన్ అవుతుంది చెప్పు. ఎప్పుడు తింటే డైజెషన్ అవుతుంది చెప్పు, ఇదన్నా చెప్పు. 7:30కి తింటే 2 గంటలు టైలాయించి 9:30కి అట్లా వణుకున్నా రిలీఫ్ అవుతాం. 9 అవును 9 గంటల లోపల క్లోజ్. పొద్దుగాల జల్లి లేవాలి, కొద్దిసేపు వామప్ చేయాలి. ఇప్పటి నుంచి యోగాకి వెళ్ళను, మన ఇద్దరము చార్మినార్ వరకు వెళ్దాం నడుచుకుంటా. చూస్తా, అప్పుడు చూస్తా నువ్వు ఎంత చేస్తావు, ఏం చేస్తావు అనేది. సరే, ఒక్క రోజు నడవమ్మా, నీకు షూలు ఇప్పిస్తా ఈసారి. షూలు వేసుకొని తిరుగు. ఇంకా అది ఫ్రెండ్స్, హ్యాపీ కృష్ణాష్టమి అయిపోయింది కదా ఈరోజు. హ్యాపీ ఉట్టి డే. మరి ఇక్కడ వన్ డే ముంగడ కొడుతురుగా అయిపోయిన తర్వాత. అవునా, సరే సరే, బాయ్ ఫ్రెండ్స్. మాకు ప్రసాదం వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడిదో తెలీదు, కానీ ఆ దేవుడు అయితే మాకు పంపించాడు. అదృష్టం అనుకోవాలి. గోయిందా గోయిందా. సరే ఫ్రెండ్స్, మా మ్యాజిక్. ప్రసాదం ఏదైనా కానీ ఫస్ట్ ఎవరింటి నుంచి అయినా రాని, మేము హ్యాపీగా తిని దాని తర్వాత మిలుగుతే ఈ రాళ్ళు మిలుగుతుంటాయి. దీనిలో ఏమంటారు మమ్మీ? ఓ పిల్ల, దీనిలో ఏమంటారే? దీనిలో ఏమంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు తినని వరలక్ష్మి దాంట్లో ఖర్జూరు ఉండే, ఆ ఖర్జూరు ముక్క తిన్నది. మొత్తం బూంది మొత్తం ముక్కింది. ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇట్లా చేస్తుంది. నిజం చెప్తున్నా, నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. సో టేస్ట్ చేద్దాం. బాగుంది. ఏం చేస్తున్నావు? ఉండే ఎప్పుడో నానబెట్టింటే అయిపోవు కదా, 12 గంటలు నానాలి అవి. కానీ పొద్దుగాలు అయితే, ఈరోజు పొద్దుగాలు అండుకూరలు అయితే మంచిగా వచ్చినాయి భయ్. అట్లనే చేయి, మంచిగా టేస్టీగా. అన్నంలాగా చేసినావు అండుకూరలు. చీ, నాకు వద్దమ్మా. వద్దు వద్దు, కొన్ని ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు? కావు పో. నిజంగా చెప్తున్నా, ప్రతి వీడియోలో ఒక మాట చెప్తారు చూడు, కొన్ని షార్ట్ వీడియోలో ఈ మధ్య చెప్తారు. నిజంగా మగవాళ్ళ జీవితం ఏందో తెలుసా? వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తారో తెలుసా? ఇలా తీయటివి తినుకుంటూ అవునా అని అనుకుంటూ భార్య ముంగటే ఉంటారు. అదే నిజంగా భార్యలు ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ మనల్ని కొడతారు, తర్వాత వాళ్ళని ఏడగొడతామా అని వాళ్ళు ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఏడుపు స్టార్ట్ చేసి ఆపుతారు అనుకున్నా. కొంతమంది ఏమో నార్మల్గా ఏడుస్తారు, కొంతమంది ఏమో అందరు తెలిసేటట్లు ఏడుస్తారు. ఓలమ్మో ఓలయ్యో నన్ను చంపుతుండే, నన్ను బతికిరిస్తుండే అని ఓ అమ్మా నాయనా అని అనుకుంటుంటారు. కొంతమంది ఏమో సెన్సిటివ్గా అది పనుకొని పొద్దుగాల లేచి ఆయన పనికి పోతున్నా కానీ ఇట్లనే ఏడుపు ముఖం ఉంటుంది. కొంతమంది ఎట్లుంటుంది అంటే, నన్ను కొడతావా, చెప్తా నీ పని అని ఏదైతే చేయమంటే అది తక్కువ మన కింద వాడేయడం, లేకపోతే చేయి జారింది అనడం. ఇంకో విషయం లాస్ట్కి వస్తే ఏమంటారు తెలుసా? మనము పోయి సారీ అని చెప్పే వరకు నానా తంటలు పడాలి. ఇదైతే వాస్తవం. అది ఫ్రెండ్స్, మీరు మన అక్కలకి మన చెల్లెలకి వితిన్ ఆల్ నంబర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఆడవారి మాటలకే అర్థాలే వేరులే అంటారు చూడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అయితే నిజంగా అంటే నిజం, వాస్తవం. ఆయన చెప్పిందేమో కానీ ఆ పాట వాడిన సింగర్ అయితే హైలైట్.
ఎందుకంటే ఆ పాటలు మళ్ళీ రావు. ఈ మధ్య అయితే మాకు ఈ కొత్త పాటల కన్నా పాత పాటలు ఎక్కువ వింటున్నాం. ఏమేమి పాటలు మమ్మీ? జానీ, మనసంతా ఇదేరా, ఇంకా నువ్వే, జయం, జయం, మొరారి. ఏమైతే ఈ మధ్య మొరారి సినిమా రీఎంట్రీ అయింది కదా, అదేంది పోదామంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళ సినిమా ఇప్పుడు పోదామంటుంది. అదే కల్కి సినిమాకి పోదామంటే కల్కి సినిమానా ఏమైనా ఉందా అని అంటుంది. ట్రైలర్ చూపిస్తే గిట్లా అంటుంది. సో అది ఫ్రెండ్స్, మీరు ఏ సినిమా ఎక్కువ ఇష్టపడతారు? నేను మళ్ళీ 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 చూడాలనుకుంటే నాకు ఇష్టమైన సినిమా మళ్ళీ మొరారికా? సరే తీసుకోవాలి. అవు ఇంద్రా వచ్చింది, ఇంకా ఇంద్రా ఉంది, ఇంకొక సినిమా బి ఉంది భయ్యా, శంకర్ దాదా MBBS బి వచ్చింది. తర్వాత ఇంకో సామా రెడ్డి, ఇంకా ఇంద్రసేన రెడ్డి, ఆర్తి అగర్వాల్ మంచిగా ఉంటుంది అలా. కృష్ణ సినిమాలు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించాలి మాకు. ఇంద్ర సినిమాకి పోదామా? ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ మురారి, తర్వాత ఇంద్ర. ఎందుకంటే మురారి ఫస్ట్ వచ్చింది కదా, అంటే అట్లా అట్లా పెళ్ళి చేసుకుంటే ఎంత మంచిది. అది రియల్ లైఫ్లో లేదు కానీ మొత్తం సినిమాలోనే లైఫ్ అంతా. ఏంది ఇప్పుడు చేసుకుందాం? మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకు లైసెన్స్ ఉంది, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు పెళ్ళి, మనల్ని ఎవరు ఆపరు. తాలిబొట్టు మీకు ఒక్కడే చెప్తున్నా, నిజం చెప్తున్నా, ఉరితాడు మనం లాస్ట్గా మనం చచ్చిపోతాము అనుకున్నప్పుడు పెళ్ళి చేసుకోరా అని అంటారు, అదే లాస్ట్ ఉరితాడు. నిజం చెప్తున్నా. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాత అన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి, డమ్ 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 డమ్. ఇక లాస్ట్కి శివయ్య దగ్గర పోయి కూర్చోవాలి, అయ్యా ఈ బాధలు వద్దు, మమ్మల్ని తీసుకపో అన్నాడు. అది అని అంటలేను, మా భార్య చాలా మంచిది, నా భార్య లాంటి వర్షం నాకు దొరకడం అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు కిరాణా షాప్కి వెళ్ళి కిరాణాకి సంబంధించిన వస్తువులు తీసుకుంటే, ఒకప్పుడు నిజం చెప్తున్నా 2100కి 300కి నూనె, అదేంటి కారం, పసుపు అన్నీ ఒక 1 year కింద వరకు వస్తుండే. కానీ ఆఫ్టర్ ఇప్పుడు 3000-5000 దాడుతుంది భయ్య, బియ్యం బస్తతోని, నూనెతోని. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అంటే ఇక్కడ కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళకి కష్టం, కానీ ఊర్లో ఉండే వాళ్ళకైతే పొలం నుంచి వచ్చేవన్నీ ఫెసిలిటీలే కదా. ఏం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు ఆలోచించి చేసుకోండి, తొందర పడకండి. తొందర పడితే కొనాలాగా లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. అరేంజ్ మ్యారేజే లాస్ట్ చూడు, ఏం చెప్పినా ఏం చేసినా కానీ ఈ జీవితం అవుతుంది. ఇట్లా తిరుగుతే ఇట్లా తిరగదు, ఇట్లా తిరుగుతే ఇట్లా తిరగదు. నా జీవితం అట్లా అంటే తిరుగుతుంది. అవునా? ఎట్లా అంటే అట్లా తిరగదంటావు.